గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరాను. హాస్టల్లో ఉండి కాలేజీకి వెళ్ళేవాణ్ణి. పుస్తకాలన్నీ కొనుక్కుని సర్దుకుని క్లాసులు మొదలయ్యేసరికి మా కాలేజీకి దసరా సెలవులిచ్చారు. దసరా సెలవులంటే దాదాపు అక్టోబర్ నెలంతా సెలవులే. కాలేజీ మూసేస్తే హాస్టల్ కూడా మూసేస్తారు కదా. ఇక ఇంటికెళ్లాల్సిందే. హాస్టల్లోనైతే రోజు ఉదయం టిఫిను, మధ్యాహ్నం రాత్రి కడుపు నిండా భోజనం పెడతారు. రూములో వెచ్చగా పడుకోవచ్చు. ఇంటికెళితే ఏముంది, సెలవులన్నీ ఇంట్లో బయట వానలో తడుస్తూ గడపాల్సిందే. వానలు నెలల తరబడి కురిసేవి. పొడి నేల చూద్దామన్నా కనపడేది కాదు. వర్షాకాలం అంటే ఇష్టమున్నా దసరా సెలవులంటే మాత్రం ఇష్టముండేది కాదు. అయినా తప్పదుగా. నా తోటి విద్యార్థులంతా ఇంటికెళ్లాలన్న తొందరలో పెట్టెలు సర్దుకుని ముందు రోజే వెళ్ళిపోయారు. ఇంటి నుంచి మనీ ఆర్డర్ రాలేదు. నాకు ఛార్జీలు లేక ఆగిపోయాను. మాది బట్టుప్రోలు దగ్గర ఒక పల్లెటూరు. గుంటూరు నుంచి మా ఊరు మీదుగా బస్సులుంటాయి, కానీ ఛార్జీలు ఎక్కువ. అదే రైలు బండి ఎక్కితే ఛార్జీ రూ. 2. ఆ ముందు రోజే క్లాస్మేట్ ధర్మారావుని అప్పడిగాను. ₹1 కూడా లేదన్నాడు. అమ్మ తోడు అని ఒట్టు కూడా వేసుకున్నాడు. ఇంకా ఒకరిద్దరిని అడిగితే వాళ్ళు కూడా లేవన్నారు. నిజంగానే వాళ్ళ దగ్గర డబ్బులు లేవనుకున్నాను. కానీ ఆ మధ్యాహ్నం వాళ్ళంతా మ్యాట్నీ సినిమాకెళ్తే బాధేసింది. గుంటూరులో తెలిసిన చుట్టాలు కూడా ఎవరూ లేరు. ఎలాగైనా ఇంటికెళ్ళాలని నిర్ణయించుకున్నాను. చేతిలో పైసా లేదు. లగేజీతో ఎలా? వర్షం కురుస్తూనే ఉంది. సాయంత్రం 5:30 గంటల రైలుకెళ్దామనుకుని నా ట్రంకు పెట్టెతో స్టేషన్కు చేరాను. ప్రయాణికులతో స్టేషన్ యమారద్దీగా ఉంది. స్టూడెంట్స్, ఎంప్లాయీస్ అందరూ ఆ ట్రైన్కే వెళతారు. టికెట్ కౌంటర్ పైన టికెట్ లేకుండా ప్రయాణం చేయటం నేరం. అందుకు జైలు శిక్ష, ₹200 జరిమానా విధించబడును అనే నోటీసు బోర్డు నన్ను భయపెట్టింది. నేనెప్పుడూ టికెట్టు కొనకుండా రైలు ప్రయాణం చెయ్యలేదు. టికెట్టు లేకుండా రైలు ఎక్కితే టికెట్టు కలెక్టర్ పట్టుకుంటే ఫైన్ కట్టమంటాడు. నా దగ్గర డబ్బులు లేవంటే జైల్లో పెడతారు. తరువాత మా నాన్నకి కబురెడతారు. అంజయ్య గారు అబ్బాయి టికెట్టు కొనకుండా రైలు ఎక్కి జైలుకెళ్ళాడంటే మా ఊళ్ళో మా నాన్నగారికి ఎంత అప్రతిష్ట, పరువు నష్టం. టికెట్టు లేకుండా రైలు ఎక్కొద్దని అంతరాత్మ ఎదురు తిరిగింది. మరి ఎలా? ఈ ట్రంకు పెట్టిన నెత్తిని పెట్టుకుని కుండపోత వానలో 70 కిలోమీటర్లు నడిచి వెళ్ళటం మాటలా? హాస్టల్ మూసివేయటం వల్ల 2 రోజుల నుంచి కడుపులో ద్రవ పదార్థం తప్ప ఘన పదార్థమే పడలేదాయే. ఎట్లాగా? ట్రంకు పెట్టి మీద కూర్చుని ఆలోచించసాగాను. రైల్వే కూలీని అడిగితే 10 గంటలకు రేపెళ్ళే వెళ్ళే ఇంకో రైలు ఉందని చెప్పాడు. అయితే అది తెనాలిలో గంటకు పైగా ఆగి మరలా బయలుదేరుతుందట. అట్టయితే బట్టిప్రోలు చేరటానికి అర్ధరాత్రి 1 గంట పైనే పడుతుంది. దయ్యాల బండి అంటే ఇదే కాబోలు. మా నాన్న ఎప్పుడన్నా తెనాలి వెళ్ళి వచ్చినప్పుడు చెబుతూ ఉండేవాడు, దెయ్యాల బండి ఎక్కొచ్చానని. నాకు కొంచెం భయం వేసింది. గుంటూరు నుంచి రేపెళ్ళ వెళ్ళే పాసింజర్ రైలు 1వ నెంబర్ ప్లాట్ఫారం నుంచి బయలుదేరటానికి సిద్ధంగా ఉందనే అనౌన్స్మెంటు వినిపిస్తూనే ఉంది. దాని మానాన దాన్ని పోనియ్యి. నేనైతే 10 గంటలకు బయలుదేరే దయ్యాల బండికే వెళ్దామని నిర్ణయించేసుకున్నాను. దయ్యాల బండికి వెళితే పాసింజర్లు ఎక్కువగా ఉండరు కాబట్టి టికెట్టు కలెక్టర్లు రారని, చెకింగే ఉండదని ధర్మారావు చెప్పగా గుర్తొచ్చి ఇంకేం దానికే పోదామనుకున్నాను. 10 గంటల వరకు కూర్చోవాలంటే ఇబ్బందిగానే ఉంది. స్టేషన్లోకి వెళ్ళటానికి లేదు. టికెట్లిచ్చే కౌంటర్ ఉన్న హాల్లోనే ఉండాలి. బిచ్చగాళ్లతో, తినుబండారాలమ్మే వాళ్లతో, వర్షానికి రాత్రికి తల దాచుకోవటానికి వచ్చిన వాళ్లతో, కుండలు, కంచాలు, గోనె సంచుల్లో కావిడి పెట్టెలో పెట్టుకుని భార్యాబిడ్డలతో పల్నాడు ప్రాంతాలకెళ్ళే కూలీ జనంతో గోలగోలగా ఉంది. అక్కడే అన్నాలు తినేవారు, చుట్టలు బీడీలు కాల్చేవారు, కబుర్లు చెప్పుకునేవాళ్ళు.
10 గంటలయ్యేసరికి 10 యుగాలు గడిచినట్లయింది. ఈలోపు 2-3 సార్లు మంచినీటి కుళాయి దగ్గరికెళ్ళి కడుపు నింపుకొచ్చాను. జనం బిలబిలమంటూ బయటకొస్తున్నారు. రేపల్లె నుంచి రైలొచ్చినట్లుంది. ట్రంకు పెట్టెను తీసుకుని రేపల్లె వెళ్లే రైలు దగ్గరికి వెళ్ళాను. జనం పలచగా ఉన్నారు. బోగీకి 5-6 కూడా లేరు. ధైర్యం చేసి బోగిల్లోకెక్కి ట్రంకు పెట్టె పెట్టి దిగొచ్చాను. రైలు బయలుదేరే వరకు ప్లాట్ఫామ్ మీదే ఉండటం ఎందుకన్నా మంచిదనుకున్నాను. ఈలోపు ప్లాట్ఫామ్కి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా 2-3 సార్లు చక్కర్లు కొట్టాను. నల్లకోటు వేసుకున్న టికెట్ కలెక్టర్ లాంటి వారెవరైనా కనపడతారేమోనని. అలాంటి మనిషి ఎవరూ కనిపించలేదు. రైలు కోతేసి మెల్లిగా బయలుదేరి కొంచెం స్పీడ్ అందుకుంది. ధైర్యం చేసి రన్నింగ్ ట్రైన్ ఎక్కేశా. రైలు 3 వంతెనలు, కుగ్లర్ హాస్పిటల్ దాటి విజయవాడ మంగళగిరి రోడ్డు రైల్వే గేటు దగ్గర స్లో అయ్యింది. ఎవరైనా చెకింగ్కి వస్తారేమోనని భయమేసింది. ఎవరో చైన్ లాగినట్టున్నారు. గార్డు వచ్చి చెక్ చేసి పచ్చదీపం మోపుగానే రైలు బయలుదేరింది. విజండ్ల స్టేషన్లో కొంచెం సేపు ఆగింది. ఒకరిద్దరు దిగినట్టు ఉన్నారు. ఒక్కరో ఇద్దరో ఎక్కారు. రైలు వానతో పోటీ పడుతూ పరిగెడుతుంది. సంగం జాగర్లమూడి స్టేషన్లో ఒకరిద్దరు దిగారు. ఎవ్వరూ ఎక్కలేదు. బకింగ్హామ్ కాలువ వంతెన దాటేటప్పుడు రైలు చేసే శబ్దం వింతగా ఉంది. కాలువ అంచులు వరుసుకుంటూ నిండుగా ప్రవహిస్తుంది. ఆ కాలువలోని నీరే మనం తాగేదని మా హాస్టల్ వార్డెన్ ఫెడరిక్ గారు చెప్పేవారు. బ్రిటిషోళ్ళు మనల్ని పాలించేటప్పుడు బెజవాడ నుంచి మద్రాసు వరకు సరుకులు రవాణా అంతా పడవలలోనే ఈ కాలువ మీదుగా సాగేదని మా తాత చల్లపల్లి రాజారత్నం చెబుతుండేవాడు. ఆయన ఆ కాలువ మీద కలాసీగా పనిచేసేవాడు. ఆలోచనలో ఉండగానే రైలు అంగుల కుదురు దాటేసి తెనాలి చేరింది. నేనున్న బోగి సరిగ్గా బండ్ల పుల్లయ్య ఫ్రూట్ స్టాల్ ముందాగింది. ఆ కొట్లో ఉన్న అమృతపాని అరటిగెలలు, ద్రాక్షలు, యాపిల్ పండ్లు చూసేసరికి మగతగా ఉన్న ఆకలి నిద్ర లేచింది. ఆ కొట్లో ఉన్న పండ్లన్నీ తినగల ఆకలది. ఆకలి బాధ తట్టుకోలేక కుళాయి దగ్గరకు వెళ్ళాను. అర్ధరాత్రి, ఆ పైన జోరు వాన. స్టేషన్లో సందడే లేదు. ఇక్కడొక గంట గడపాలి. రేపల్లె నుంచి రైలు వస్తే గాని నేనెక్కిన బండి బయలుదేరదు. సింగిల్ లైన్. అక్కడున్న సిమెంట్ బెంచి మీద కూర్చోబోయేలోపే ఎవరో బిచ్చగాడు బిసరుపరిచాడు. నేను కూర్చోవటానికి ఖాళీ లేదు.